గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 728. ముందుగా అందరికీ కూడా భోగి, సంక్రాంతి అండ్ కనుమ పండుగ శుభాకాంక్షలు. చాలా మంది ఫెస్టివల్కి ఊర్లో వెళ్తుంటారు కదా, సో అందరికీ కూడా హ్యాపీ జర్నీ. హ్యాపీగా ఊర్లో వెళ్ళి పండుగని బాగా ఎంజాయ్ చేసారండి. అండ్ ఈరోజు డైలీ మనీ షోలో మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా ఈరోజు మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈరోజు సెషన్లో సెన్సెక్స్ 847 పాయింట్స్ పెరిగి 72,568 పాయింట్స్కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 247 పాయింట్స్ పెరిగి 21,894 పాయింట్స్కి క్లోజ్ అయింది. అండ్ ఈరోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.38% పెరిగినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.28% పెరిగింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.57% పెరిగింది. ఈ రోజు మార్నింగ్ నుంచి మన మార్కెట్లో చాలా పాజిటివ్ మూమెంటం కనపడింది కదా. యాక్చువల్లీ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మనం మాట్లాడుకున్నాం కదా, యూఎస్ సిపిఐ డేటా నిన్న మన మార్కెట్ క్లోజ్ అయ్యాక రాబోతుందని చెప్పి ఈ డిసెంబర్ మంత్ యూఎస్ సిపిఐ డేటా వచ్చింది. యాక్చువల్లీ మార్కెట్ ఈ డిసెంబర్ మంత్ లోని యూఎస్ సిపిఐ 3.2% గా ఉండొచ్చని ఎక్స్పెక్ట్ చేసినట్లయితే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా ఈ డిసెంబర్ మంత్ లోని యూఎస్ఏ లోని సిపిఐ ఇన్ఫ్లేషన్ ఇంకా ఎక్కువగానే పెరిగింది. 3.4% గా రికార్డ్ అయింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఈ డిసెంబర్ మంత్ లోని యూఎస్ సిపిఐ పెరిగినా కూడా ఈ రోజు సెషన్ లో మనం మార్కెట్ పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి రీజన్ ఏంటంటే, ఒకటి నేను యూఎస్ సిపిఐ డేటా వచ్చిన తర్వాత యూఎస్ మార్కెట్స్ కరెక్ట్ అయినా అగైన్ మార్కెట్స్ కొంత రికవర్ అయ్యాయి. అండ్ దీంతో పాటుగా మన మార్కెట్ ఇంత పాజిటివ్ గా రియాక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఐటీ సెక్టర్. ఈ రోజు నిఫ్టీ పెరిగినటువంటి 247 పాయింట్స్ లోని ఐటీ సెక్టరే 169 పాయింట్స్ ని కంట్రిబ్యూట్ చేసింది. దీనికి రీజన్ నిన్న మనం ఇన్ఫోసిస్ అండ్ అలాగే టీసీఎస్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. యాక్చువల్లీ టీసీఎస్ రిజల్ట్స్ అయితే ఇన్ లైన్ విత్ ఎస్టిమేషన్స్ వచ్చాయి. ఈవెన్ ఇన్ఫోసిస్ రిజల్ట్స్ కూడా ఎక్స్పెక్టెడ్ లెవెల్లోనే రావడం జరిగింది. ఈ రిజల్ట్స్ కన్నా కూడా వీళ్ళ మేనేజ్మెంట్ చేస్తున్నటువంటి కామెంటరీ ఏదైతే ఉందో దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఐటీ స్టాక్స్ లోని అంత పాజిటివ్ మూమెంటం కనపడింది. వీళ్ళ మేనేజ్మెంట్స్ ఏం చెప్తున్నాయంటే, ఫైనాన్షియల్ ఇయర్ 24 కన్నా కూడా ఫైనాన్షియల్ ఇయర్ 25 బెటర్ గా ఉంటుందని చెప్పి కామెంట్స్ చేయడం జరిగింది. అంటే ఇప్పటి వరకు ఏదైతే వర్స్ట్ ఉన్నదో ఆ వర్స్ట్ ఆల్మోస్ట్ బాటమ్ ని టచ్ అయింది. ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని మనం ఐటీ సెక్టర్ లో రికవరీ చూడొచ్చు అన్నట్టుగా వీళ్ళ మేనేజ్మెంట్స్ నుంచి కామెంటరీ వచ్చేసరికి ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఐటీ స్టాక్స్ చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. ఆ ఐటీ స్టాక్స్ పాజిటివ్ గా రియాక్ట్ అవడంతోనే మనం మార్కెట్ లోని ఈ రోజు ఇంత పాజిటివ్ మూమెంటం కనపడింది. ఐటీ స్టాక్స్ లో ఇప్పుడు రికవరీ స్టార్ట్ అయింది కదా, మనం ఇప్పుడు ఐటీ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే, మీకు గుర్తున్నట్లయితే లాస్ట్ 6 months లోని వేరియస్ టైమ్స్ లో మన వీడియోస్ లో ఆల్రెడీ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా మా వ్యూని షేర్ చేయడం జరిగింది. ఐటీ సెక్టర్ మీద మేము పాజిటివ్ గా ఉన్నాం. ఆల్మోస్ట్ బాటమ్ ని టచ్ అయిపోయేప్పుడు ఇక్కడ నుంచి రికవరీ చూడొచ్చు అని చెప్పి షేర్ చేసాం. ఈవెన్ ఈ డిసెంబర్ మంత్ ఎండింగ్ లోని 2024 లోని మార్కెట్ ఎలా ఉండబోతుంది అండ్ అలాగే మేము ఏ స్టాక్స్ మీద పాజిటివ్ గా ఉన్నాం అన్న దాని గురించి మా వ్యూని షేర్ చేస్తూ ఐటీ సెక్టర్ రిలేటెడ్ గా కూడా మా పాజిటివ్ వ్యూని షేర్ చేసాం. దాంతో పాటుగా ఇంకా ఏ సెక్టర్స్ మీద మేము పాజిటివ్ గా ఉన్నాం అన్నది కూడా ఈ వీడియోలో షేర్ చేయడం జరిగింది. సో ఒకవేళ మీరు ఆ వీడియోని చూడలేనట్లయితే ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డులో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడడానికి ప్రయత్నించండి. సో ఒకవేళ మీరు ఆల్రెడీ ఐటీ సెక్టర్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనుకోండి, మీరు ఆ ఇన్వెస్ట్మెంట్స్ ని కంటిన్యూ చేయొచ్చు. ఒకవేళ ఎవరైనా ఇప్పుడు ఐటీ సెక్టర్ లో కొత్తగా ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే లంసమ్ మోడ్ లో కాకుండా స్టాగర్డ్ వే లోని ఇన్వెస్ట్ చేసుకోవడం బెటర్. నెక్స్ట్ టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వాళ్ళు కొన్ని ఎక్విజిషన్స్ చేస్తున్నట్లుగా వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ రిపోర్ట్ చేస్తున్నాయి. దీనిలో వీళ్ళు క్యాపిటల్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ చింగ్ సీక్రెట్ లోని 75% స్టేక్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నారని ఈ విషయం తెలిసినటువంటి కొంతమంది షేర్ చేసినట్టుగా చెప్తున్నారు. ఈ చింగ్ సీక్రెట్ ఏదైతే ఉందో ఇది ఇండియన్ చైనీస్ పేరుతోని వీళ్ళ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. అండ్ దీంతో పాటుగా ఫ్యాబ్ ఇండియా వాళ్ళకి చెందినటువంటి ఆర్గానిక్ ఇండియాలో కూడా వీళ్ళు కంట్రోలింగ్ స్టేక్ ని అక్వైర్ చేయడానికి చూస్తున్నట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ ఆర్గానిక్ ఇండియా వాళ్ళు ఆర్గానిక్ టీస్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ని సేల్ చేస్తూ ఉంటారు. ఈ 2 కంపెనీస్ లోని టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళు స్టేక్ అక్వైర్ చేస్తున్నట్లుగా ఈ మ్యాటర్ తెలిసినటువంటి కొంతమంది షేర్ చేశారని ఎకనామిక్ టైమ్స్ వాళ్ళు పబ్లిష్ చేయడం జరిగింది. ఈ అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. బికాస్ ఈ ఎక్విజిషన్స్ జరిగినట్లయితే వీళ్ళ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో ఎక్స్పాండ్ అవుతుంది కదా, దాని ద్వారా వీళ్ళ బిజినెస్ కూడా ఎక్స్పాండ్ అవుతుంది. అది టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళకి పాజిటివ్ కానున్నది. బట్ దీని రిలేటెడ్ గా ఇప్పటి వరకు కంపెనీ అయితే రెస్పాండ్ అవ్వలేదు. చూడాలి ఈ న్యూస్ రిలేటెడ్ గా కంపెనీ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది అన్నది. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ని మీతో డీటెయిల్ గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని సౌత్ ఆఫ్రికాలో టెస్ట్ సిరీస్ గెలిచిన ఒకే ఒక్క ఏషియన్ టీం ఉన్నది, అది ఏ టీము అండ్ ఎప్పుడు వాళ్ళు టెస్ట్ సిరీస్ ని గెలిచారని అడిగాను. దీనికి ఆన్సర్ మన ఏషియాలో చూసినట్లయితే శ్రీలంక వాళ్ళు ఒక్కళ్ళే ఇప్పటి వరకు సౌత్ ఆఫ్రికాలోని క్రికెట్ టెస్ట్ సిరీస్ ని గెలిచారు. అండ్ అది కూడా ఇయర్ 2019లోని వీళ్ళు సౌత్ ఆఫ్రికాలో ఈ టెస్ట్ సిరీస్ గెలడం జరిగింది. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ ఏంటంటే, మనం పొద్దున్న లేచేసరికి మొబైల్ ఓపెన్ చేసి ఇంటర్నెట్ ఆన్ చేసుకుని ఏదో ఒకటి సెర్చ్ చేస్తూనే ఉంటాం కదా, బ్రౌజ్ చేస్తుంటారు చాలా మంది సోషల్ మీడియాలో మెసేజ్లు అవి చూస్తుంటారు. సో ఇలా ఇంటర్నెట్ లేకుండా అసలు మన లైఫే లేకుండా అయిపోయింది. సో మన ఇండియాలో అసలు ఫస్ట్ పబ్లిక్లీ అవైలబుల్ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఎవరు? దీనికి మీకు ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే వీడియోలోని మీకు దీనికి ఆన్సర్ చెప్తాను.
నెక్స్ట్ పాలీక్యాబ్ వాళ్ళు 1000 crores వర్త్ క్యాష్ సేల్స్ చేసినట్లుగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ గుర్తించిందని చెప్పి వాళ్ళ సెర్చ్ ఆపరేషన్స్ లోని నిన్న న్యూస్ వచ్చింది కదా, ఆ న్యూస్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఆ న్యూస్ వచ్చేసరికి నిన్న సెషన్లో పాలీక్యాబ్ స్టాక్ ఏకంగా 20% కరెక్ట్ అయింది కూడా. బట్ నిన్న మన వీడియో రిలీజ్ చేసే టైంకి ఇంకా పాలీక్యాబ్ దగ్గర నుంచి దీని రిలేటెడ్గా ఎటువంటి క్లారిఫికేషన్ రాలేదు. యాక్చువల్లీ ఎక్స్చేంజెస్ అయితే క్లారిఫికేషన్ అడిగాయి. సో ఈ క్లారిఫికేషన్ని పాలీక్యాబ్ వాళ్ళు నిన్న నైట్ రిలీజ్ చేయడం జరిగింది. దీనిలో వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ప్రెస్ రిలీజ్ ఏదైతే ఉందో దాని గురించి వీళ్ళకి తెలుసు. అండ్ దానిలోని పాలీక్యాబ్ అని చెప్పి ఎక్కడ కూడా కంపెనీ నేమ్ ఎక్కడ మెన్షన్ చేసలేదు కదా. సో ఇప్పటి వరకు కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా వీళ్ళకి ఎటువంటి రిటర్న్ కమ్యూనికేషన్ కూడా రాలేదని చెప్పి వీళ్ళు క్లారిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఇంకా వీళ్ళకి రిటర్న్ కమ్యూనికేషన్ రాలేదని చెప్పి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్లో పాలీక్యాబ్ స్టాక్లో మనం కొంత పాజిటివ్ మూమెంటం చూసాం. కాకపోతే ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఇంకా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి రిటర్న్ కమ్యూనికేషన్ రాలేదు. కానీ ఫైనల్లీ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేసినటువంటి సెర్చ్ ఆపరేషన్లోని ఎటువంటి వర్డిక్ట్ వస్తుందన్నది చూడాలి. ఒకవేళ కంపెనీకి అగెనిస్ట్గా ఏదైనా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఆర్డర్ వచ్చినట్లయితే ఈ పాలీక్యాబ్ స్టాక్లోని మనం ఆ టైంలోని కొంత ప్రెషర్ చూసేటువంటి అవకాశం ఉంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి ఫైనల్ వర్డిక్ట్ ఏం వస్తుంది అన్నది మనం చూడాలి. నెక్స్ట్ నేను మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇన్ఫోసిస్ రిజల్ట్స్ వచ్చాయి కదా, ఆ రిజల్ట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం కూడా. ఈ రిజల్ట్స్ తో పాటుగా ఇన్ఫోసిస్ వాళ్ళు ఎండ్ టు ఎండ్ సెమీ కండక్టర్ డిజైన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి ఇన్సెమీ అనేటువంటి కంపెనీని అక్వైర్ చేయడానికి డెఫినెటివ్ అగ్రిమెంట్ అయితే సైన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తున్నారు. సో ఈ కంపెనీని అక్వైర్ చేయడం వల్ల ఇన్ఫోసిస్ కి వచ్చేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళ R&D క్యాపబిలిటీస్ ఫర్దర్ గా స్ట్రెంథెన్ అవుతాయని, అండ్ అలాగే వీళ్ళ చిప్ టు క్లౌడ్ స్ట్రాటజీని కూడా యాక్సెలరేట్ చేయడానికి వీళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పి వీళ్ళ మేనేజ్మెంట్ చెప్తుంది. ప్రెసెంట్ ఈ సెమీ కండక్టర్ సెక్టర్ లోని చాలా మంచి బస్ కనపడుతున్నది కదా. సో దాంతోనే ఈ కంపెనీని అక్వైర్ చేసినట్లయితే దీని రిలేటెడ్ టెక్నాలజీస్ అవి ఏవైతే ఉంటాయో అది ఇన్ఫోసిస్ వాళ్ళు ఫర్దర్ గా వాళ్ళ R&D క్యాపబిలిటీస్ అవి స్ట్రెంథెన్ చేసుకోవడానికి యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి ఇది ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ బజెల్ ప్రాజెక్ట్స్, ఇది బజాజ్ గ్రూప్ కంపెనీ. ఈ కంపెనీ రీసెంట్ గా బజాజ్ ఎలక్ట్రికల్స్ నుంచి డీమర్జ్ అయ్యి సెపరేట్ గా లిస్ట్ అయింది. అండ్ వీళ్ళు పవర్ సెక్టర్ లోని ఈపీసీ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తూ ఉంటారు. ఈ కంపెనీ గురించి మనం ఇప్పుడు ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, వీళ్ళకి టాటా పవర్ దగ్గర నుంచి ఒక కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ యొక్క వాల్యూ అప్రాక్సిమేట్లీ 487 crores. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు టాటా పవర్ వల్ల జల్పురా కూర్చా పవర్ ట్రాన్స్మిషన్ లిమిటెడ్ యొక్క ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ GIS సబ్ స్టేషన్స్ కి ఈపీసీ సర్వీసెస్ ని ఆఫర్ చేయబోతున్నారు. సో వీళ్ళు టాటా పవర్ దగ్గర నుంచి ఈ కాంట్రాక్ట్ విన్ అయ్యారన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో బజెల్ ప్రాజెక్ట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ డ్రోన్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి డ్రోనాచార్య వాళ్ళకి ఇండియన్ డిఫెన్స్ సిస్టమ్స్ నుంచి 11,80,000 వర్త్ కాంట్రాక్ట్ వచ్చింది. ఈ కాంట్రాక్ట్ లో భాగంగా వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్ లోని నార్థన్ కమాండ్ ప్రీ ఇండక్షన్ ట్రైనింగ్ స్కూల్ కి చెందినటువంటి 20 ఆఫీసర్స్ కి డ్రోన్ ఆపరేటింగ్ రిలేటెడ్ గా ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు. సో ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ చూసినట్లయితే డ్రోన్ టెక్నాలజీస్ ని బాగా యూజ్ చేసుకుంటుంది కదా ఇండియన్ డిఫెన్స్ లోని. సో దీనికోసం అని చెప్పే ఇప్పుడు ఈ ఆఫీసర్స్ కి నైట్ టైం డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, అండ్ అలాగే డ్రోన్ నుంచి డేటా ఎలా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, అండ్ అలాగే కొంచెం డిఫికల్ట్ వెదర్ కండిషన్స్ లో అది డ్రోన్ ఎలా ఆపరేట్ చేయాలి, ఇటువంటి కంప్లీట్ ట్రైనింగ్ అయితే ఈ ఆఫీసర్స్ కి వీళ్ళు ఇవ్వబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఇండియన్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి కాంట్రాక్ట్ ఏదైతే వచ్చిందో అది ద్రోణాచార్య రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ గుజరాత్ లో జరుగుతున్నటువంటి గుజరాత్ వైబ్రెంట్ సమిట్ లోని వేరియస్ కంపెనీస్ గుజరాత్ లోని ఇన్వెస్ట్మెంట్స్ రిలేటెడ్ గా గుజరాత్ గవర్నమెంట్ తో MOU సైన్ చేస్తున్నాయి కదా. ఇప్పుడు టాటా పవర్ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి టాటా పవర్ రెన్యూబుల్ ఎనర్జీ లిమిటెడ్ వాళ్ళు కూడా గుజరాత్ గవర్నమెంట్ తో ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళు గుజరాత్ లో ఉన్నటువంటి వేరియస్ లొకేషన్స్ లోని దగ్గరగా 10,000 మెగావాట్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అయితే సెటప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్స్ ని సెటప్ చేయడానికి అప్రాక్సిమేట్లీ 70,000 crores వరకు కూడా ఇన్వెస్ట్మెంట్ అవుతుందని చెప్పి టాటా పవర్ మేనేజ్మెంట్ అయితే చెప్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ ద్వారా రెన్యూబుల్ ఎనర్జీ సెక్టర్ లోని వీళ్ళ కెపాసిటీస్ అయితే బిల్డ్ చేసుకోవడానికి టాటా పవర్ వాళ్ళు ప్రయత్నిస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ సోలార్ ఈపీసీ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళకి కంటిన్యూస్ గా ఆర్డర్స్ వస్తున్నాయి కదా. ఆర్డర్స్ గురించి మనం మల్టిపుల్ టైమ్స్ మాట్లాడుకున్నాం కూడా. ఈ KPI గ్రీన్ ఎనర్జీ వాళ్ళ సబ్సిడరీ కంపెనీ అయినటువంటి KPI ఎనర్జియా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళకి 2 మెగావాట్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ రిలేటెడ్ గా వీళ్ళ క్యాప్టివ్ పవర్ సెగ్మెంట్ లో ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఇలా కంపెనీకి కంటిన్యూస్ గా ఏవైతే ఆర్డర్స్ వస్తున్నాయో దాంతో వీళ్ళ ఆర్డర్ బుక్ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది కదా. సో ఇది కంపెనీ రిలేటెడ్ గా పాజిటివ్. నెక్స్ట్ టెక్ కంపెనీ అయినటువంటి సెయింట్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సెయింట్ వాళ్ళు జపాన్ కి చెందిన ఈవోల్ట్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ అయిన స్కై డ్రైవ్ వాళ్ళతో ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా ఈ రెండు కంపెనీస్ కలిసి ప్రొడక్ట్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ డిజిటల్ సర్వీసెస్ సైడ్ వర్క్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ స్కై డ్రైవ్ అనేటువంటి కంపెనీ ఏం చేస్తుంటుందంటే ఎయిర్ మొబిలిటీ సర్వీసెస్ ఆఫర్ చేస్తుంటుంది. అంటే ఎయిర్ టాక్సీ, మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనపడుతుంది కదా, ఈ ఎయిర్ టాక్సీ సర్వీసెస్ ఆఫర్ చేస్తూ ఉంటుంది. దీంతో పార్ట్నర్షిప్ లో భాగంగా మన ఇండియాలోని ఈ అర్బన్ ఎయిర్ మొబిలిటీ రిలేటెడ్ గా ఈ రెండు కంపెనీస్ కలిపి
చెప్పి వర్క్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. 2030 కల్లా అర్బన్ ఎయిర్ మొబిలిటీ మార్కెట్ $25 to $30 billion కి రీచ్ అవుతుందని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ఈ ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాన్ని క్యాటర్ చేయడానికి ఇప్పుడు సెయింట్ వాళ్ళు స్కై డ్రైవ్ వాళ్ళతోని కొలాబరేట్ అయినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీళ్ళ దగ్గర నుంచి అప్డేట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో సెయింట్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ వేరియస్ కెమికల్స్ అండ్ యాన్ మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి GHCL లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ GHCL లిమిటెడ్ వాళ్ళు గుజరాత్ వైబ్రెంట్ సమిట్ లోని గుజరాత్ గవర్నమెంట్ తో ఒక MOU సైన్ చేశారు. ఈ MOU లో భాగంగా వీళ్ళు గుజరాత్ లోని 3,450 crores ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా చెప్తున్నారు. ఈ 3,450 crores లో కూడా 2,500 crores ని గుజరాత్ కచ్ డిస్ట్రిక్ట్ లోని వీళ్ళ గ్రీన్ ఫీల్డ్ సోడా యాష్ ప్లాంట్ సెకండ్ ఫేజ్ ఎక్స్పాన్షన్ లో యూజ్ చేయబోతున్నామని అండ్ దాంతో పాటుగా వాక్యూమ్ సాల్ట్ ప్లాంట్ ని కూడా సెటప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. అండ్ మరొక 950 crores ని గుజరాత్ సౌరాష్ట్ర రీజియన్ లోని బెనోటైన్ అండ్ శాండ్ మైనింగ్ రిలేటెడ్ గా వీళ్ళు ఇన్వెస్ట్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో GHCL స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ LIC రిలేటెడ్ గా ఒక నెగటివ్ అప్డేట్ ఉన్నది. ఈ LIC వాళ్ళకి ముంబై ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్ దగ్గర నుంచి డిమాండ్ ఆర్డర్ రిసీవ్ చేసుకున్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. దీనిలో టోటల్ గా వీళ్ళు 3,500 crores పైనే పే చేయాలని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి వీళ్ళకి నోటీస్ వచ్చింది. ఈ నోటీస్ రిలేటెడ్ గా LIC వాళ్ళు రెస్పాండ్ అవుతూ ముంబై కమిషనర్ దగ్గర దీనికి అగైనిస్ట్ గా వీళ్ళు అపీల్ చేసుకోబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. బట్ వీళ్ళకి 3,500 crores డిమాండ్ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో LIC స్టాక్ లోని స్లైట్ గా ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ స్టాక్ 50% కరెక్ట్ అయినట్లుగా కనపడుతున్నది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ వాళ్ళు ప్రీవియస్ గా 1:1 బోనస్ ఇష్యూని అనౌన్స్ చేశారు. ఈ బోనస్ ఇష్యూ యొక్క ఎక్స్ డేట్ ఈ రోజు అంటే ఎగ్జిక్యూషన్ డేట్. ఈ ఎగ్జిక్యూషన్ డేట్ ఉండడం వల్లనే మీకు స్టాక్ ప్రైస్ ఇంత కరెక్ట్ అయినట్టుగా కనపడుతుంది. బట్ యాక్చువల్లీ ఈ రోజు సెషన్ లోని ఈ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ స్టాక్ 5% పెరిగి అప్పర్ సర్క్యూట్ లో లాక్ అయిపోయింది. ఒకవేళ రికార్డ్ డేట్ నాటికి మీలో ఎవరి దగ్గర ఈ న్యూస్ అండ్ సాఫ్ట్వేర్ యొక్క షేర్స్ క్రెడిట్ అయి ఉన్నట్లయితే మీకు ఈ బోనస్ ఇష్యూలో భాగంగా మరొక షేర్ వచ్చి యాడ్ అవుతుంది. నెక్స్ట్ ట్రావెలింగ్ అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ లోని సాస్ సొల్యూషన్స్ ఆఫర్ చేసేటువంటి రేట్ గెయిన్ వాళ్ళ దగ్గర నుంచి ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ రేట్ గెయిన్ వాళ్ళు వీళ్ళ ఏషియా పసిఫిక్ రీజియన్ కి కమర్షియల్ లీడర్ గా గోమతి శంకర్ గారిని అపాయింట్ చేస్తున్నట్టుగా ఈ రోజు అనౌన్స్ చేయడం జరిగింది. ఈవిడికి ఆల్రెడీ బిజినెస్ డెవలప్మెంట్, ఎంటర్ప్రైజ్ సేల్స్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ లాంటి ఏరియాస్ లోని చాలా ఎక్స్పర్టీజ్ ఉన్నదని, సో ఈవిడిని అపాయింట్ చేసుకోవడం ద్వారా ఈవిడికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ వీళ్ళకి చాలా యూజ్ అవబోతున్నట్టుగా షేర్ చేయడం జరిగింది. వీళ్ళ దగ్గర నుంచి గోమతి శంకర్ గారి అపాయింట్మెంట్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో రేట్ గెయిన్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ బ్లాక్ ట్రేడ్స్ జరిగాయి. దీనిలో ముందుగా IRFC లోని 12.6 lakh షేర్స్ ఈచ్ షేర్ 111 రూపీస్ చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఈ బ్లాక్ ట్రేడ్ జరగడంతో IRFC స్టాక్ ఈ రోజు పాజిటివ్ గా రియాక్ట్ అయింది. IRFC తో పాటుగా పిరామిల్ ఫార్మాలో కూడా ఈ రోజు ఒక లార్జ్ షేర్ జరిగింది. ఈ లార్జ్ షేర్ లోని 20.3 lakh షేర్స్ అంటే 0.2% ఈక్విటీ ఈచ్ షేర్ 142 రూపీస్ 70 పైసా చొప్పున హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. దీంతో పాటుగా DB రియాలిటీలో కూడా ఈ రోజు ఒక లార్జ్ షేర్ జరిగినట్లుగా అప్డేట్స్ వస్తున్నాయి. ఈ లార్జ్ షేర్ లో ఏకంగా 1.2% ఈక్విటీ హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. ఈ లార్జ్ షేర్ జరిగిన తర్వాత DB రియాలిటీ స్టాక్ లో ఒక్కసారి జంప్ కనపడింది. ఈ లార్జ్ షేర్లన్నింటిలోని బయర్స్ ఎవరు, సెల్లర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. అండ్ నైకాలో కూడా ఈ రోజు ఒక లార్జ్ షేర్ జరిగింది. ఈ లార్జ్ షేర్ లోని నియర్లీ 2.7 crore షేర్స్ హ్యాండ్ చేంజ్ అవడం జరిగింది. యాక్చువల్లీ ఈ లార్జ్ షేర్ లోని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అయినటువంటి లెక్స్టైల్ ఇంటర్నేషనల్ వాళ్ళే సేల్ చేసి ఉండొచ్చు అని చెప్పి మార్కెట్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో దీనిలో సెల్లర్స్ ఎవరు, బయర్స్ ఎవరు అన్నది మనకి ఈ రోజు నైట్ కి అప్డేట్ అవుతుంది. ఈ రోజు నైకాలోని ఇంత పెద్ద సైజ్ లోని లార్జ్ షేర్ జరగడంతోనే స్టాక్ లో మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ ఎడ్యుకేషన్ లో ఎండ్ టు ఎండ్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి వెరెండా లెర్నింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ వెరెండా లెర్నింగ్ వల్ల సబ్సిడరీ కంపెనీ అయిన వెరెండా ఎక్సెల్ లెర్నింగ్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు తపస్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ లోని 50% స్టేక్ ని 120 crores కి అక్వైర్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేయడం జరిగింది. ఈ తపస్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ వాళ్ళకి తెలంగాణ అండ్ కర్ణాటకలోని టోటల్ గా 13 లొకేషన్స్ లోని 19 ఇంటర్ అండ్ 10 డిగ్రీ కాలేజెస్ కి వీళ్ళ సర్వీసెస్ ని ఆఫర్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. సో ఈ తపస్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ని అక్వైర్ చేయడం ద్వారా వెరెండా లెర్నింగ్ వాళ్ళు వాళ్ళ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ గురించి మీలో చాలా మందికి ఐడియా ఉండే ఉంటుంది. ఎవరైతే ఈ స్కీమ్ కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళు ఒకవేళ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కి అప్లై చేసుకున్నట్లయితే వాళ్ళకి ఫ్రీ
ఫ్రీగా 5 lakhs రూపీస్ వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఇన్సూరెన్స్ కవరేజ్ అన్నది వస్తుంది. సో ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 50% కి పెంచడానికి చూస్తుందని చెప్పి సిఎన్బిసి వాళ్ళు రిపోర్ట్ చేస్తున్నారు. 50% అంటే ప్రెసెంట్ 5 lakh వరకు కవరేజ్ ఉన్నది కదా, ఒకవేళ దీనిపైన 50% పెంచినట్లయితే కవరేజ్ 7.5 lakh కి పెరగబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. బట్ ఇప్పటి వరకు ఇంకా గవర్నమెంట్ దగ్గర నుంచి ఎటువంటి అఫీషియల్ కమ్యూనికేషన్ రాలేదు. ప్రెసెంట్ సిఎన్బిసి వాళ్ళైతే వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. చూడాలి త్వరలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి ఈ ఆయుష్మాన్ భారత్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా ఏదైనా అనౌన్స్మెంట్ వస్తుందేమో. ఒకవేళ ఈ ఆయుష్మాన్ భారత్ స్కీమ్ గురించి మీరు ఫర్దర్ గా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్లో ఆల్రెడీ దీనిపైన ఒక కంప్లీట్ వీడియోని అయితే రిలీజ్ చేసాం. ఈ వీడియోని ఈ రోజు డైలీ మనీ షో ఎండ్ కార్డ్ లో ఉంచుతాను. ఒకవేళ మీరు చూడాలంటే చూడొచ్చు, లేదా ఎవరికైనా యూస్ఫుల్ అవుతుంది అనుకున్నట్లయితే ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ JSW ఎనర్జీ వాళ్ళు వీళ్ళ ఆర్మ్ కంపెనీ అయిన JSW నియోకి ఫండ్ రైజ్ చేయడానికి చూస్తున్నట్లుగా చాలా రోజుల క్రితమే న్యూస్ అప్డేట్స్ వచ్చాయి. ఈ ఫండ్ రైజ్ రిలేటెడ్ గా ఇన్వెస్టర్స్ తోని డిస్కషన్స్ అడ్వాన్స్ స్టేజ్ లో ఉన్నాయని, మిడిల్ ఈస్ట్ ఫండ్స్ అయితే ఈ JSW నియోలో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్టెడ్ గా ఉన్నట్లుగా వీళ్ళతో పాటుగా ఖత్తర్ కి చెందినటువంటి పైనీర్ ఇన్వెస్టర్స్ కూడా ఈ JSW నియోలోని స్టేక్ అక్వైర్ చేయడానికి చూస్తున్నారని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసిన ఇన్ఫర్మేషన్ ని షేర్ చేస్తున్నారు. అండ్ ఈ JSW నియో వాళ్ళు అయితే మల్టిపుల్ ట్రెంచెస్ లోని నియర్లీ $1 billion వరకు కూడా రైజ్ చేయడానికి చూస్తున్నారని, అండ్ వీళ్ళు రైజ్ చేయబోయేటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ ని వీళ్ళ రెన్యూబుల్ టార్గెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అచీవ్ చేసేందుకు యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ న్యూస్ రిలేటెడ్ గా JSW ఎనర్జీ వాళ్ళని సిఎన్బిసి వాళ్ళు అప్రోచ్ అయినట్టుగా, బట్ ఇంకా JSW ఎనర్జీ వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ రాలేదని వీళ్ళు షేర్ చేస్తున్నారు. చూడాలి JSW ఎనర్జీ దగ్గర నుంచి దీని రిలేటెడ్ గా ఏదైనా అఫీషియల్ కమ్యూనికేషన్ వస్తుందేమో. నెక్స్ట్ మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత అనదర్ ఐటీ కంపెనీ అయినటువంటి విప్రో వాళ్ళ రిజల్ట్స్ కూడా వచ్చాయి. కాన్స్టెంట్ కరెన్సీ టర్మ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో వీళ్ళ రెవెన్యూస్ లో 6.9% డ్రాప్ కనపడుతున్నట్లయితే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోని 1.7% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ ప్రాఫిట్ లోని లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లో డ్రాప్ కనిపిస్తుంది, కానీ ప్రీవియస్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే మాత్రం ఈ క్వార్టర్ లో వీళ్ళ ప్రాఫిట్ లోని స్లైట్ గా గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈ క్వార్టర్ లోని వీళ్ళు టోటల్ గా $3.8 billion బుకింగ్స్ చేశారు. ఇయర్ ఆన్ ఇయర్ బేసిస్ లో చూసినట్లయితే వీళ్ళ టోటల్ బుకింగ్స్ లోని 13.5% డ్రాప్ కనిపిస్తుంది. అండ్ అలాగే ఈ క్వార్టర్ లో వీళ్ళు $0.9 billion లార్జ్ డీల్స్ ని విన్ అయ్యారు. అండ్ ప్రీవియస్ క్వార్టర్ లోని వీళ్ళ రెవెన్యూస్ -3.5% టు -1.5% ఇన్ బిట్వీన్ ఉండొచ్చు అని చెప్పి వీళ్ళ గైడెన్స్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఈ క్వార్టర్ రిజల్ట్స్ లోని -1.5% టు +0.5% కి అప్వర్డ్ రివైజ్ చేయడం జరిగింది. ఓవరాల్ గా మనం చూసినట్లయితే విప్రో వాళ్ళ నెంబర్స్ అయితే వీక్ గానే కనపడుతున్నాయి, కానీ మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కూడా విప్రో వాళ్ళు కూడా కొంచెం బెటర్ నెంబర్స్ ని డెలివర్ చేసినట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లో HDFC లైఫ్ ఇన్సూరెన్స్ రిజల్ట్స్ వచ్చాయి. ఫైనాన్షియల్ ఇయర్ 23 ఫస్ట్ 9 months తోని ఫైనాన్షియల్ ఇయర్ 24 ఫస్ట్ 9 months ని కంపేర్ చేస్తే వీళ్ళ ఇండివిజువల్ ఏపీలోని టోటల్ ఏపీలోని న్యూ బిజినెస్ ప్రీమియం లోని మంచి గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ రెన్యువల్ ప్రీమియం లో కూడా 15% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళ ఏఎం లో కూడా 20% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ప్యాట్ లోని 16% గ్రోత్ డెలివర్ చేశారు. ఈవెన్ వీళ్ళ వాల్యూ ఆఫ్ న్యూ బిజినెస్ లో కూడా 5% గ్రోత్ కనిపిస్తుంది. అండ్ వీళ్ళ న్యూ బిజినెస్ మార్జిన్స్ అయితే ఫ్లాట్ గా ఉన్నాయి. అండ్ వీళ్ళ 13 month పర్సిస్టెన్సీ రేషియోలోని లాస్ట్ ఇయర్ సేమ్ పీరియడ్ తో కంపేర్ చేస్తే డ్రాప్ కనిపిస్తుంది, కానీ 61 month పర్సిస్టెన్సీ రేషియోలో మాత్రం ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. బట్ మార్కెట్ షేర్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ నెంబర్స్ అయితే బాగానే ఉన్నాయి, బట్ మార్కెట్ షేర్ లో మాత్రం స్లైట్ గా డ్రాప్ కనిపిస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనీ షో. ఈ రోజు డైలీ మనీ షో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరైతే ఫస్ట్ టైం మన మనీ పర్ ఛానల్ కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేనట్లయితే ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ ని రెగ్యులర్ గా ఫాలో అవడానికి ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.